నమస్తే. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టడం జరిగింది. కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో తన పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, టిఆర్పి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ 3 అక్షరాలతోటి, ఇంగ్లీష్ అక్షరాలను టిఆర్పి తోటి ఆయన కొత్తగా పార్టీ స్థాపించడం జరిగింది. సో రకరకాలైనటువంటి ఊహాగానాలు, ఆయన కొత్త పార్టీని తీసుకుని వస్తాడా, గతంలో ఉన్నటువంటి పార్టీతోటే మళ్ళీ ఈ యొక్క వ్యవహారాన్ని నడుపుతాడా, సో ఏ విధంగా ఉండబోతుంది, గతంలో అనేక రకాలైనటువంటి కొన్ని కామెంట్లు చేసిండు. 7200 అని మరొక పక్కన కొన్ని పార్టీల పేర్లు కూడా కొన్ని అనౌన్స్మెంట్ చేసిండు. సో ఏ పార్టీతోటి ఆయన ముందుకు వచ్చేటువంటి, ఏ పార్టీ పేరుతోటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరో పక్కన ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి రాజీనామా చేస్తాడా, రాజీనామా చేసి అలా కొత్త పార్టీ యొక్క పేరును ప్రకటిస్తాడా అన్నటువంటి కొన్ని ఊహాగానాలకి కాసేపటి క్రితమే ఆయన తెరదించడం జరిగింది. సో ఆయన పార్టీ పేరును ప్రకటిస్తూ వాళ్ళ కమిటీని సైతం కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ కమిటీలో చాలామందికి, అంటే ముఖ్యంగా దాంట్లో అన్ని వర్గాలకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, సామాజిక వాళ్ళ కులాల ఆధారంగా ఆ కమిటీలో అవకాశం కల్పించడం జరిగింది. దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మహదం రజనీ కుమార్ గారితో, ఎందుకు టిఆర్పి పార్టీకి ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, సుధగాని హరిశంకర్ గౌడ్ అలాగే రజనీ కుమార్ని ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఆయన ఇలా వాళ్ళని కూడా పరిచయం చేయడం జరిగింది. సో ఆ పార్టీ యొక్క ఆ జెండా కలరు, ఆ సంబంధించినటువంటి గుర్తు కూడా కనబడతా ఉన్నది. ఈ గుర్తుకు అర్థం ఏంటిది, ఈ కలర్కి అర్థం ఏంటిది, మరో పక్కన రానున్నటువంటి రోజులలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఈ సింబల్ పైన పోటీ చేస్తారా, ఇంకా వేరే సింబల్ ఉంటుందా, లేకపోయినట్లయితే రానున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ అలాగే రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అన్ని ఎన్నికల్లో మరి పోటీ చేసినా కేవలం 2028లో మాత్రమే వాళ్ళు ఎన్నికల బరిలో ఉంటారు అన్నటువంటి అన్ని అంశాలతో పాటు మల్లన్న టీంలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు సైతం ఉన్నారు. వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం లభించిందా లేదా, బీసీల కోసం ఎన్నో పార్టీలు వచ్చినాయి, బీసీల కోసం ఎన్నో పార్టీలు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మల్లన్న పార్టీని ఏ విధంగా నమ్మాలి, మల్లన్న పార్టీ వైపే ఎందుకు బీసీలు చూడాలన్నటువంటి అంశం పైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆయన ఏమని సమాధానం చెప్తాడు, సో ఎందుకు పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అన్ని విషయాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రజనీ కుమార్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అనిల్. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అనిల్. అన్న, అంటే రకరకాలైనటువంటి ఊహాగానాలు, సో కొన్ని పార్టీల పేర్లు కూడా బహిర్గతంగా ఈ పార్టీ వైపే పోతాడు కావచ్చు, ఈ పార్టీ ప్రకటన అవుతుంది కావచ్చు అని చెప్పేసి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మీరు ఎవరు ఊహించినటువంటిది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో కొన్ని ప్రశ్నలు, అంటే ఈ పార్టీ పైన మీరు ఇచ్చేటువంటి భరోసా ఏ విధంగా ఉంటుంది, చాలా బీసీల కోసం వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి, సరే ఏ విధంగా బీసీలు మల్లనే నమ్మాలన్నటువంటి అన్ని అంశాలను కూడా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది అడుగుతా ఉన్నారు మమ్మల్ని, సో మీరైతే అడుగుతారు అన్నటువంటి ఉద్దేశంతో మాకు కొంతమంది అడుగుతా ఉన్నారు. సో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు కాబట్టి 2-3 ప్రశ్నలు, అంటే ఇప్పటికీ ఇది కేవలం ఎన్ని రోజుల కానించి 2-3 రోజులలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా అనుకోవచ్చా, లేకపోతే గతం నుంచి ఏమైనా ఆలోచించిందా, ఎన్నికల సంఘం ఆల్రెడీ ఈ పార్టీ ఇప్పటికీ ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందినటువంటి పార్టీనా ఈ రోజు మీరు అనౌన్స్మెంట్ చేసినటువంటి పార్టీ? అనిల్, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, ఎస్టీలకు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఉండాలని వాస్తవానికి 4 సంవత్సరాల క్రితమే తీన్మార్ మల్లన్నతో పాటుగా నడిచిన మేమందరం కూడా ఆలోచన చేశాం. కానీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక రాజకీయ పరిస్థితులలో మేము ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేయలేకపోయాం. సో ఈ క్రమంలో జరిగినటువంటి రాజకీయ స్థితిగతులన్నీ కూడా మీకు తెలుసు. గడిచిన 3 నుంచి 4 నెలల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర కుల సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు, ఆ రిపోర్ట్ తర్వాత తీర్మాన మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి చర్యలు, ఈ అన్ని అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ, ఎస్టీలకు, మైనార్టీలకు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఉండాలన్న మేము గతంలో చేసినటువంటి ఆలోచనను అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఆ అమలు చేసేటువంటి క్రమంలోనే భారత ఎన్నికల కమిషన్ కు మేము దరఖాస్తు చేశాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో దరఖాస్తు చేశాం. సో భారత ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం పొందిన తర్వాత
ఈ రోజు అధికారికంగా తెలంగాణ రాజ్యాధికార సమితి పార్టీని ప్రకటించడం జరిగిందని. సార్ ఒక్కొక్క మాట, రాజ్యాధికార పార్టీ అంటూ గతంలో బీసీల కోసం మీరు అన్నటువంటి ఏదైతే నినాదం ఎస్సీ ఎస్టీలు బీసీలకు రాజ్యాధికారం అన్నటువంటి ఆ లైన్ మీదనే రాజ్యాధికార పార్టీ అంటూ విజిఆర్ నారగోని, సో ఇవాళ ఆయననే మీరు మళ్ళీ ముందు పెట్టి ఇవాళ కార్యక్రమాన్ని నడిపించినటువంటి పరిస్థితి, ఆయన చేతుల మీదనే మీ కండువాలుగా సైతం కూడా వాళ్ళతోంటే ఒక పక్కన ఆవిష్కరించినటువంటి పరిస్థితి. సో నారగోనికి మీ పార్టీకి అంటే ఆ రాజ్యాధికార పార్టీకి ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? సో విజేఆర్ నారగోని గారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మా పైన, అదేవిధంగా రేపు నిర్మాణం కాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా అణగారిన వర్గాల ప్రజల యొక్క కష్టాలు సమస్యలు తీర్చే రాజకీయ పార్టీగా రాబోతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి విజేఆర్ నారగోని గారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి. అయితే ఈ సంపూర్ణ ఆశీస్సులు, వారి యొక్క అనుభవం ఈ పార్టీ రేపు చేపట్టబోయేటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా వారి యొక్క సేవలను వినియోగించుకుంటుంది, వారికి సంపూర్ణమైనటువంటి గౌరవం ఇస్తుంటుంది. కానీ విజేఆర్ నారగోనికి సంబంధించి గతంలో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావచ్చు, లేదా భారత ఎన్నికల కమిషన్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినా గానే మనకు పూర్తి అయినట్టు కాదని. సో దానికి సంబంధించిన రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎన్నికల కమిషన్ అడిగినటువంటి అన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా తెలంగాణ అంటే బీసీ రాజ్యాధికార పార్టీ వేరు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వేరు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో విజయ్ నారాయణ గారు చేపట్టిన పార్టీ బీసీ రాజ్యాధికార పార్టీ పేరుతో ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. తీన్మార్ మల్లన్న వ్యవస్థాపక అధ్యక్షులుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఈ యొక్క పార్టీ పేరు. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం చేశాం. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల నుండి సంపూర్ణ ఆశీస్సులు వస్తాయని నమ్ముతున్నాం. సో ఈ పార్టీ యొక్క ఎజెండా కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అందాల్సినటువంటి ఫలాలను, సో వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులను అందించేటువంటి పార్టీగా ఉండబోతుంది. సో కాబట్టి ఈ పార్టీ యొక్క ఎజెండా గానీ, పార్టీ నిర్మాణం గానీ, పార్టీ జెండా గానీ, ఇవన్నీ కూడా ఈ రోజు మనకు ఏదైతే తీన్మార్ మల్లన్న గారు రాధాకృష్ణ హోటల్లో చెప్పారో, సో ఆ రకంగానే మా ఆచరణ ఉండబోతా ఉన్నది. తప్పకుండా రగన్న గాని, మీరు గాని, సో మనకు మద్దతుగా ప్రజలకు మద్దతుగా ఇచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క సంపూర్ణ మద్దతు మా పార్టీకి గాని, మన జెండా గాని ఉండబోతుందని మేము కూడా నమ్ముతా ఉన్నాం. సో మీరందరూ కూడా ఆ రకంగానే ఇన్నాళ్ళుగా ఎట్లయితే అందరినీ, సో ప్రజల కోసం నిలబడేటువంటి నాయకులను కాపాడేటువంటి వ్యక్తులుగా, వ్యవస్థలుగా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మీరు కూడా మా పార్టీని కింది స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి క్రమంలో సంపూర్ణ సహాయ సహకారం అందించాల్సిందిగా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఇంతకుముందు అన్నట్టుగా అంటే ఇంకొక ప్రాసెస్ కూడా మిగిలి ఉంది, ఇంకా మనం కూడా ఎన్నికల కమిషన్ కి కొన్ని ఇంకా పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంది అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక పక్కన ఈ గుర్తు గాని, ఈ కలర్ గాని అంటే ఇంకా ప్రాసెస్ ఉన్నప్పుడు ఎందుకు లేదు. సో భారత ఎన్నికల కమిషన్ నుంచి మనకు ఆమోదం లభించిన తర్వాతనే పూర్తిగా సంపూర్ణంగా ఆమోదం లభించింది. సో పార్టీ గుర్తుకు సంబంధించినటువంటి వ్యవహారం మిగిలి ఉన్నది. సో గుర్తుకు సంబంధించి కూడా భారత ఎన్నికల కమిషన్ కు మేము 2-3 గుర్తులను సూచించాం. సో మేము రిక్వెస్ట్ చేసాం, ఆ గుర్తులు కావాలని అడిగాం. ఆ గుర్తులు ఏంటి అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సింది. ఇంకా వాటికి సంబంధించి ఏది మా పార్టీకి సంబంధించిన గుర్తు, సో అది మినహా మిగతా అన్నిటికి సంబంధించిన టెక్నికల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాతనే ఈ రోజు పార్టీ పేరు నమోదు చేశాం అఫీషియల్ గా. సో ఇంకా మనకు పార్టీ గుర్తు రేపు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే పార్టీకి సంబంధించిన గుర్తు కూడా వస్తుంది. సో మేము సూచించినటువంటి గుర్తులు మాకు రాబోతున్నటువంటి విషయాన్ని కూడా మేము నమ్ముతా ఉన్నాం అనేది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినటువంటిది ఒక సింబల్ చూపెట్టిండ్రు. సో 2 కలర్స్ అండ్ రెడ్ అండ్ ఆకుపచ్చ ఆ కలర్. సో దాంట్లో వరికి సంబంధించినటువంటి గొలుసు కావచ్చు, అక్కడ ఒక చక్రం కనబడతా ఉన్నది, ఆల్రెడీ పిడికెలి. సో ఇది మీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి గుర్తు కాదా ఇది? కాదండి. అంటే అది యాక్చువల్గా ఏంటంటే మా పార్టీ యొక్క ఎజెండా అని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. సో పార్టీ యొక్క గుర్తు వేరే ఉంటుంది. ఇది మా పార్టీ యొక్క నిర్మాణం చేయబోయేటువంటి పార్టీ యొక్క ఎజెండాను, ఆ పిడికిలి, ఆ వరి గొలుసు, అదేవిధంగా ఆ చక్రం. సో చక్రాలు అనేది కార్మికులకు, అదేవిధంగా వరి గొలుసు అనేది కర్షకులకు, రైతులకు, అదేవిధంగా పిడికిలి అనేది ఉద్యమాలకు. సో ఇవన్నీ ఉద్యమాల ద్వారానే మనం అనుకున్నటువంటి హక్కులను సాధించగలుగుతాం నమ్ముతా ఉన్నాం. కాబట్టి రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, సో వీళ్ళందరి కోసం
పనిచేసే వీళ్ళందరి యొక్క సమస్యలు ఎజెండా ఉండబోతున్నాయి ఈ పార్టీ జెండాలో. సో మన పార్టీ ఎజెండా కూడా అదే కాబట్టి సో పార్టీ జెండాను కూడా ఆ విధంగా రూపొందించడం జరిగింది. కానీ పిడికిలి గుర్తు అనేది పార్టీ గుర్తు కాదని, సో గుర్తుకు సంబంధించి మేము ఎన్నికల కమిషన్ కి సూచించాం. సో అది కూడా ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ గుర్తును కూడా అధికారికంగా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం, తెలంగాణ సమాజం ముందు ఉంచుతాం. అనిల్, మీరు ప్రతి లైన్ కూడా మీరు అసలు యాక్చువల్గా మీరు బీసీ అనేటువంటిది మీ స్లోగన్, కానీ మీ మొదటి లైన్ కూడా అదే. సో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఆ బీసీ అనేది ఎందుకు మిస్ అయిందని చెప్పేసి కూడా చాలా మందికి బీసీ అంటా ఉంటారు కాబట్టి ఒకటి అనిల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా సో మేము ఒక బీసీల కేంద్రంగానే రాజకీయ పార్టీ నడపాలని కూడా లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం. సో బీసీల సమస్యలు ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి, బీసీల హక్కులు ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే దానిలో ఆత్మగౌరవం, అధికారం, వాటా, సో ఇవన్నిటిని కూడా సాధించాలనేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఉన్నాయి. 56% మంది బీసీలు ఉన్నారు, 10% మంది ఓసీలు ఉన్నారు, 11% మంది మైనారిటీలు ఉన్నారు, 7% మంది ఎస్టీలు ఉన్నారు, అదేవిధంగా 18% పైగా దళితులు ఉన్నారు. సో అన్ని వర్గాలకు చేరువ చేయాలనేటువంటి లక్ష్యంతో పార్టీని మేము లాంచ్ చేసాం. సో పార్టీ పేరును కూడా తెలంగాణ రాజ్యాధికార సమితిగా నామకరణం చేశాం. అదే సందర్భంలో ఈ తెలంగాణ రాజ్యాధికార సమితి పార్టీకి బీసీల ఇష్యూయే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. బీసీల కోసం పుట్టుకొచ్చినటువంటి పార్టీ, కానీ పార్టీ పేరే బీసీ ఉండాలని ఏం లేదు. సో కాబట్టి మేము ఫక్తు రాజకీయ పార్టీగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టబోతా ఉన్నాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యే విధంగా, ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలను, సో వీళ్ళందరినీ కలుపుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 90% మంది జనాభా ఉంటుంది. సో ఈ 90% మంది జనాభా ఈ 90% మంది ఓటర్లకు రీచ్ అయ్యే విధంగా మన పార్టీ ఉండాలి, మన పార్టీ ఆ రకంగానే ఆ పేరు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాజ్యాధికార సమితిగా నామకరణం చేస్తూ బీసీల ఎజెండాను ఈ రాజ్యాధికార సమితి పార్టీ మోస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. సో ఇలా పార్టీ పెట్టడం తోటే మీకు అనేక రకాలైనటువంటి సవాళ్ళు కేవలం 6 నెలల్లో ఎదురయ్యేటువంటి చాలా సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా రానున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికలు, దాని తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సైతం కూడా మీ ముందున్నటువంటి పెద్ద సవాల్. సో ఒక పక్కన మీ పార్టీ నుంచి బరిలో దింపాలంటే ఇప్పటి వరకు కూడా మీకు గుర్తు లేనటువంటి పరిస్థితి. ఇంకా 1 month 15 రోజులు అయితే జూబ్లీహిల్స్ సంబంధించిన ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మీ గుర్తు ఎన్నికల కమిషన్ నుంచి వస్తుందని చెప్పేసి ఏమన్నా భావిస్తా ఉన్నారా? సో రాజకీయాలంటే మాకేం రాజకీయాలంటే ఏదో కూర్చున్న దగ్గరికి పదవులు వస్తాయి, కూర్చున్న దగ్గరికి అధికారం వస్తున్నటువంటి ఫీలింగ్ లేదు. ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో పార్టీ పెట్టాం. సో పార్టీ ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో ఎన్నికలు అనేది ఒక భాగంగా చూస్తాం మేము. సో రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కానీ, ప్రతి ఎన్నికను కూడా ప్రజలకు, అదేవిధంగా మా వర్గాలకు ఏ రకంగా ఈ ఎన్నికను ఉపయోగించాలనేటువంటి దాని కోణంలో చూస్తాం తప్ప ఎన్నికలే ప్రధాన ఎజెండాగా వ్యవహారం అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడే పురుడు పోస్తున్నటువంటి మా పార్టీలో రేపు ఎల్లుండి మాకు రాష్ట్ర తొలి కార్యవర్గ సమావేశం జరగబోతా ఉన్నది. ఈ తొలి కార్యవర్గ సమావేశంలో ఈ రోజు నియమితులైనటువంటి పార్టీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా కూర్చొని జూబ్లీహిల్స్ ఎన్నికపైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, రాబోయేటువంటి స్థానిక సంస్థలపైన ఎటువంటి నిర్ణయం, ఎన్నికలపైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అదే విధంగా పార్టీ గుర్తుకు సంబంధించి కూడా మేము ఎన్నికల కమిషన్ కు అప్లై చేసిన గుర్తుని ఏ రకంగా సాధించాలి. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా ఎందుకంటే ఈ రోజే మేము పార్టీని లాంచ్ చేశాం. సో పార్టీకి సంబంధించి మెజారిటీ ప్రజలు మా పార్టీ యొక్క గుర్తును కావచ్చు, లేదా పార్టీ యొక్క ఎజెండాను కావచ్చు, పార్టీ యొక్క రంగును కావచ్చు, పార్టీ యొక్క పాటను కావచ్చు, సో ఈ అన్ని అంశాలను కూడా పాజిటివ్ గా స్వీకరిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. సో తీన్మార్ మల్లన్న గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక మంది జాతీయ నాయకులు కూడా ఫోన్ చేసి అభినందిస్తా ఉన్నారు. ఒక మంచి కలర్ చూసేశారు, మంచి ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు, మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేరువవుతుంది అన్నటువంటి ఆశీస్సులు అందిస్తా ఉన్నారు. సో వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సవాళ్ళన్నింటినీ కూడా స్వీకరిస్తాం, పాజిటివ్ గా స్వీకరిస్తాం, ప్రజాక్షేత్రంలో నిలబడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. సో ప్రజల కోసం నిలబడేటువంటి రాజకీయ పార్టీని ప్రజలు హక్కున చేర్చుకుంటారనే నమ్మకం ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా బీజేపీ విధానాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సో అన్ని పార్టీల యొక్క విధానాలను చూస్తున్నటువంటి మా అట్టడు అణగారిన వర్గాల ప్రజలు మా పార్టీ యొక్క జెండాను, మా పార్టీని గుండెలకు హత్తుకుంటారు. సో ఖచ్చితంగా వారిపైన విశ్వాసం, నమ్మకం ఉన్నది. సో వాళ్ళ కోసం కొట్లాడేటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవంగా వాళ్ళందరినీ కాపాడుకుంటారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సవాళ్ళను అధిగమిస్తాం, సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటాం.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా అవతరిస్తాం. ఈ ప్రధాన రాజకీయ పార్టీలను తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొడతాం. సో నిన్నటి వరకు మీరు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఇలా కనబడినటువంటి పరిస్థితి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కంచె ఐలయ్య లాంటి వాళ్ళను పెడితే బాగుంటుంది అనేది మల్లన్న యొక్క వాదన. ఆయన కనపడలేదు. ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు, అంటే ఎక్కడ కూడా వ్యతిరేకత మల్లన్న పైన లేనటువంటి వ్యక్తులు కావచ్చు, కంచె ఐలయ్య కావచ్చు, ప్రొఫెసర్ కాసిం కావచ్చు, మరో పక్కన నిన్నటి వరకు మల్లన్నతోటి ఉన్నటువంటి చిరంజీవులు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళని మీరు ఆహ్వానించలేదా, లేకపోతే వాళ్ళే దూరంగా ఉన్నారా? ఇటువంటి కూడా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. వీటికి ఏం సమాధానం చెప్తారు? సో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ మేధావిగా గుర్తింపు పొందినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు ఈ సమావేశానికి ఈ రోజు మీటింగ్ కి రావాల్సి ఉండేను. కానీ వారు ఇంట్లో అనారోగ్య కారణాల వల్ల సో ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఆసుపత్రికి వెళ్తున్నటువంటి క్రమంలో నేను రాలేకపోతున్నానంటూ మల్లన్న కావచ్చు, అదేవిధంగా మాకు చిరంజీవులు గారు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం లాంటి వారు కావచ్చు, లేదా కంచె ఐలయ్య లాంటి వారు అందరినీ కూడా ఇన్వైట్ చేశాం. సరే, ఒక రాజకీయ పార్టీ లాంచ్ చేసినప్పుడు మేధావులుగా, విద్యావంతులుగా, ఈ సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులుగా వాళ్ళకి ఎక్కడన్నా ఏమన్నా చిన్న అనుమానాలు, అభద్రతలో ఏమన్నా ఉంటే అవన్నిటిని కూడా రేపు మున్ముందు రోజులలో తీరుస్తాం. ఖచ్చితంగా వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. వాళ్ళందరికీ కూడా పార్టీ యొక్క ఉద్దేశాలను వివరిస్తాం. తప్పకుండా వాళ్ళు ప్రజల కోసం మాట్లాడేటోళ్ళు, ప్రజల కోసం పోరాటాలు కాబట్టి మేము కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి రేపు మేము వెళ్తున్నటువంటి దారిలో వారి ఆశీస్సులు కూడా మాకు ఉంటాయని నమ్ముతున్నాం. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్తాం. చిరంజీవులు లాంటి వాళ్ళను, ఇతర బీసీ సంఘాలను, బీసీ మేధావులను, సో అందరినీ కలుపుకొని వెళ్తాం. అందరు ఆశీస్సులు తీసుకుంటాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు కోరుకున్న విధంగా మా పార్టీ పనిచేస్తుంది. సో వాళ్ళందరూ ఆశీస్సులతో అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం మా జెండా పాతబోతా ఉంది. ఇంకొక మాట, మీరు గతంలో మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నారు. సో ఇప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్. సో మీ టీంలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, కొన్ని జిల్లాలకు నేను మల్లన్న టీంలో చాలా ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు పదవులు రాలేదు, లేకపోతే దీంట్లో మాకు సముచితమైనటువంటి స్థానం లేదు అన్నటువంటి కొన్ని కామెంట్లు కూడా నేను ఎందుకంటే ఈరోజు మీటింగ్కి వచ్చాను కాబట్టి కొన్ని అటువంటి వినబడ్డాయి. సో వాళ్ళకు అంటే కొంత అలగబూనించినటువంటి వాళ్ళకే కావచ్చు, కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు? రాజకీయాల్లో ఇవన్నీ సహజమైన. ఇప్పుడు పనిచేసిన వారు వాళ్ళ యొక్క స్థాయిని కావచ్చు, హోదాను కావచ్చు, సో గౌరవాన్ని కావచ్చు కోరుకోవడం సహజం. సో ఇంకా మా పార్టీకి సంబంధించి ఈ రోజు రాష్ట్ర కార్యవర్గాన్ని మాత్రమే నియమించడం జరిగింది మల్లన్న గారు. ఇంకా పార్టీలో అనేక మేము భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర స్థాయిలో కావచ్చు, వీళ్ళు జిల్లా స్థాయిలో కావచ్చు. సో పార్టీ కోసం, మల్లన్న కోసం, రేపు తెలంగాణ ప్రజల కోసం నిలబడి కలబడి కొట్లాడేటువంటి ప్రతి ఒక్క గుండెను, ప్రతి ఒక్క చెయ్యిని కాపాడుకుంటాం. మల్లన్న వెంట నడిచినటువంటి ప్రతి ఒక్కరి సేవలను వాడుకుంటాం. అందరికి కూడా తీన్మార్ మల్లన్న టీం స్టేట్ కన్వీనర్ గా గతంలో పనిచేసి ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లన్న గారు ఆశీస్సులతో ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు. పని చేసేటువంటి ప్రతి ఒక్కరికి మల్లన్న గారు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. సో వాళ్ళందరి యొక్క సేవలను వినియోగించుకుంటాం. మా పార్టీకి ఇంకా చాలా భవిష్యత్తులో బాగా పని ఉంది, వివత్సమైన పని ఉంది. ఎవరెవరు వారి స్థాయిలో ఏ పనిని చేయగలుగుతారో సో వాళ్ళందరి యొక్క సేవలను సంపూర్ణంగా వాడుకుంటూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. చిన్న చిన్న అసంతృప్తి ఎక్కడైనా కూడా, ఎందుకంటే నిన్న దాకా ఒక టీమ్ గా ఉన్నటువంటి మేము సంపూర్ణ రాజకీయ పార్టీగా మారుతున్నటువంటి క్రమంలో పెద్ద స్థాయి హోదాలు ఆశించడం సహజం. సో ఆశిస్తున్నటువంటి మా తమ్ముళ్ళు కావచ్చు, మా అన్నలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా ఒక రెండు చోట్ల ఏమన్నా ఎవరికైనా సర్దుబాటు చేయలేకపోతే వారందరూ కూడా సర్ది చెప్పుకుంటాం. వారి సేవలను కూడా భవిష్యత్తులో వాడుకుంటాం. కాబట్టి సో అందరూ మాకు మల్లన్నను, మమ్మల్ని అందరినీ కూడా మాకు సంపూర్ణంగా వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఇదంతా కూడా 1-2 రోజుల్లో ఈ అన్ని ఇష్యూస్ అన్ని కూడా సర్దుకుంటాయి. భవిష్యత్ అంతా కూడా మనకు మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఎక్కడన్నా ఒక 2 చోట్ల. చివరి ప్రశ్న, సో మల్లన్న ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు, అట్లాంటిది ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వెళ్లాల్సింది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ కావచ్చు లేదా ఏఐసీసీ కానీ మల్లన్న డిమాండ్ చేస్తే మల్లన్న రెడీగా ఉన్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి. సో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచినటువంటి మల్లన్న సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయాలని కనుక కాంగ్రెస్ పెద్దలు కోరుకుంటే, కాంగ్రెస్ పెద్దలు డిమాండ్ చేస్తే
ఆ విషయాన్ని కూడా ఆలోచిస్తాం. అందులో ఏం డౌట్ ఏం లేదు. ఎమ్మెల్సీ పదవిని పట్టుకొని వేలాడాలన్న ఇంట్రెస్ట్ మల్లన్న కూడా లేడు. మల్లన్న గడిచినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో శాసన మండలిలో ఏ వర్గాల కోసం, ఎవరి కోసం ఏం మాట్లాడాడు, ఏం పనిచేశాడో ఈ రోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఓటర్ల కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఎక్కడ కూడా మల్లన్న కాంగ్రెస్ పార్టీని వదలలేదు. కాంగ్రెస్ పార్టీ మల్లన్న వద్దనుకున్నది. మల్లన్న సస్పెండ్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి, ఇంకో రాజకీయ పార్టీలోకి వెళ్ళలేదు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మాకు సొంత రాజకీయ వేదిక అవసరం పడ్డది కాబట్టి, అది ప్రజల కోసం నిర్మించాలనుకున్నాం కాబట్టి, సో ఆ పార్టీ చేసినటువంటి తప్పులను చూపాం కాబట్టి, సో ఇవన్నిటి నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు అంటే నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్కలాగా ఉంది కదా. ఇది నిన్నటి వరకు ఏది పార్టీలోకి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు ఒక పార్టీని స్థాపించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ రేస్ అవుతుంది కదా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయమని కోరుతా ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేయాలి. మల్లన్న మా పార్టీలో గెలిచాడు, సో మా పార్టీ ద్వారా గెలిచి ఆయన ఎమ్మెల్సీకి రిజైన్ చేయకుండా సొంత పార్టీ స్థాపించుకున్నాడు కాబట్టి మా పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్సీకి రిజైన్ చేయాలి మల్లన్న అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు దాని గురించి ఆలోచన చేద్దాం. ఎందుకంటే మల్లన్నకు మా ఖమ్మం, వరంగల్, నల్గొండలో పట్టభద్రుల యొక్క మద్దతు ఏ రకంగా ఉన్నది, మల్లన్న బలం ఏందో తెలుసు వాళ్ళకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ డిమాండ్ చేయదు అని అనుకుంటా ఉన్నాను. గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో, ఈ ప్రధాన పార్టీలను కాదని చెప్పేసి 2వ స్థానంలో నిలిచిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ పట్టభద్రుల ఆశీస్సులు, దీవెనలు అన్నిటి కూడా మల్లన్నకు ఉంటాయి. కాబట్టి మల్లన్న పట్టభద్రుల ఆశీస్సులతో గెలిచారు. సో దాని కాంగ్రెస్ పార్టీ కూడా కొంత తోడైనమాట వాస్తవం. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మల్లన్న ఎటువంటి త్యాగాలు చేశారో కూడా ఈ రోజు తెలంగాణ సమాజం ముందుంది, అదే మీ ముందుంది, మన ముందుంది, అందరి ముందుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిస్థితులను బేరీజ్ చేసుకొని మల్లన్న ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం డిమాండ్ చేసినా, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శాసన మండలి చైర్మన్ ఫిర్యాదు చేసినా దానికి సంబంధించి మేము ఆలోచన చేస్తాం. ఇబ్బంది ఏం లేదని. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రజనీ గారు చెప్తున్నటువంటి అంశం, ఖచ్చితంగా పార్టీ కనుక డిమాండ్ చేసి రాజీనామా చేయమంటే ఖచ్చితంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూనే, దీంట్లో ఎవరైతే పార్టీ కోసం, ఎవరైతే మల్లన్న టీం బలోపేతం చేయడం కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడంతో పాటు రానున్నటువంటి భవిష్యత్తులో బీసీలందరినీ కూడా, బీసీలో చాలా మంది ఎవరైతే సంఘాలుగా ఏర్పడినటువంటి వాళ్ళని కూడా మేము కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తామన్నటువంటి అంశాన్ని అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వేదిక.